బ్రేకింగ్ న్యూస్. నటి కస్తూరికి షాక్ తగిలింది. తెలుగు వారిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేసులో ఆమె వేసిన ముందస్తు బెయిల్ పిటిషన్ మదురై హైకోర్టు కొట్టేసింది. దీంతో నటి కస్తూరి అరెస్ట్ రంగం సిద్ధమైందంటూ ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే ఆమె కోసం ప్రత్యేక పోలీసు బృందాలు గాలిస్తున్నాయి. వారం రోజులుగా కస్తూరి పరారీలోనే ఉన్నారు. తెలుగువారిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేసులో కస్తూరి వేసిన ముందస్తు బెయిల్ పిటిషన్ మదురై హైకోర్టు కొట్టేసింది. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి దామోదర్ అందిస్తారు. దామోదర్, ప్రసూన, ఏదైతే గత ఈ నెల 4వ తేదీన ఒక సామాజిక సమ్మేళనంలో మాట్లాడిన నటి కస్తూరి తెలుగువారిపై అనుచిత వ్యాఖ్యలు చేసింది. అంతఃపురంలో పనిచేయడానికి వచ్చిన వారు ఇప్పుడు ఆధిపత్యం చలాయిస్తున్నారు, మమ్మల్ని ఎప్పుడో ఇక్కడికి తమిళనాడుకు చేరుకున్న మమ్మల్ని స్థానికులు కాదంటూ అధిక్షేపిస్తున్నారు, ఏదైతే రాణులకు చెలికత్తలుగా సేవ చేయడానికి వచ్చిన వారు ఈ విధంగా వ్యవహరిస్తున్నారంటూ తీవ్ర స్థాయిలో పదజాలంతో ఆమె మాట్లాడింది. ముఖ్యంగా తెలుగు వారికి సంబంధించి ఈ విధంగా ఆమె చేసిన కామెంట్స్పై తమిళనాడుతో పాటు ఇటు తెలుగు రాష్ట్రాల్లో కూడా తీవ్ర ఆగ్రహవేశాలు వ్యక్తమైనాయి. దీంతో తమిళనాడుకు సంబంధించిన నాయుడు సంఘానికి సంబంధించిన వారు మదురై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. దీంతోపాటు చెన్నైలో కూడా కేసులు నమోదయ్యాయి. అటు తెలుగు రాష్ట్రాల్లో కేసులు నమోదైన పరిస్థితి. మొత్తం మీద 7 కేసులు ఆమె మీద నమోదైన పరిస్థితి. ఈ నేపథ్యంలో ఆమె తనకు ఈ కేసు నుంచి తప్పించాలంటూ క్వాష్ పిటిషన్ మదురై హైకోర్టు బెంచ్లో దాఖలు చేసింది. అయితే దీనికి సంబంధించి మదురై హైకోర్టు బెంచ్ ఆమెతో వీడియో కాన్ఫరెన్స్లో కూడా మాట్లాడిన సందర్భంగా ఆమెపైన తీవ్రమైన వ్యాఖ్యలు గత వారం చేసింది. తర్వాత ఈరోజు దానికి సంబంధించి బెయిల్ మీద విచారణ జరిగిన నేపథ్యంలో ఆమెకు బెయిల్ ఇవ్వడానికి కోర్టు నిరాకరించడంతో ఆమెను అరెస్ట్ చేయడానికి పోలీసులు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. 4 బృందాలను ఆమె అరెస్ట్ కోసం పోలీసులు ఏర్పాటు చేసినట్లు చెన్నై పోలీసులు తెలిపారు. మరోవైపు ఆమె గత వారం రోజులుగా ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకొని ఏదైతే ఇంటికి తాళం వేసిన పరిస్థితి. ఈ నేపథ్యంలో ఆమె కోసం ఇటు పోలీసులు, చెన్నై పోలీసులు, ఇటు తమిళనాడు పోలీసులు గాలింపు జరుపుతున్న పరిస్థితి. మొత్తం మీద హైకోర్టు ఏదైతే మదురై హైకోర్టు బెంచ్ జడ్జి ఆనంద్ వెంకటేష్ తీవ్ర స్థాయిలో ఆమె పైన వ్యాఖ్యలు చేశారు. ముఖ్యంగా తెలుగువారు తమిళవారు అని తేడా లేకుండా తెలుగువారు అంతా కలిసిపోయి తమిళనాడులో జీవనం చేస్తున్నారు. 2 కోట్లకు పైగా మంది వారు ఉన్నారు. వారి వల్లనే తమిళనాడు ఎంతో అభివృద్ధి చెందింది. ఇలాంటి పరిస్థితుల్లో వారిని వేరుగా చూపుతూ విమర్శలు చేయడం తగదని, అదేవిధంగా వారి స్థాయిని కించపరుస్తూ కూడా నటి కస్తూరి వ్యాఖ్యలు చేసింది. ఇది తీవ్ర అధిక్షేపణీయమన్నట్టు కూడా ఇటు ఏదైతే కోర్టు వ్యాఖ్యానించిన నేపథ్యంలో కస్తూరి ఇప్పుడు బెయిల్ కోసం మరోసారి చెన్నై హైకోర్టును ఆశ్రయించే అవకాశం ఉందని తెలుస్తుంది. హైకోర్టు డివిజన్ బెంచ్ కొట్టేయడం వల్ల మరోసారి హైకోర్టులో పిల్ దాఖలు చేస్తుందా, మరో ఉన్నత న్యాయస్థానానికి వెళ్తుందా అన్న విషయం మీద చర్చ జరుగుతుంది. మొత్తం మీద అయితే ఆమెను అరెస్ట్ చేయాలంటూ కూడా తమిళనాడు పోలీసులు నిశ్చయంతో ఉన్న పరిస్థితి. ఇందుకోసం ప్రత్యేకంగా 4 బృందాలు ఏర్పాటు చేశామని చెన్నై పోలీసులు తెలుపుతున్న నేపథ్యంలో ప్రస్తుతం అజ్ఞాతంలో ఉన్న కస్తూరి ఎక్కడుంది, ఎక్కడ ఆమె సెల్ ఫోన్ సిగ్నల్స్ ఆపయ్యాయి అన్న విషయం మీదనే పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ప్రసూన. రైట్ దామోదర్, థ్యాంక్ యూ.